పూజగదిలో కామాక్షి దీపం ఉందా? అయితే వెలిగించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి. నమస్కారమందరికీ. మన ఇంట్లో పూజగదిలో వెలిగించే చిన్న దీపం అది కేవలం వెలుగు కాదు, అది మహాలక్ష్మి స్వరూపం. అందులోనూ కామాక్షి దీపమంటే ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కలిగినదిగా భావిస్తారు. చాలామంది ఇళ్లలో కామాక్షి దీపం ఉంటుంది. కాని దాన్ని ఎలా వెలిగించాలి, ఏ తప్పులు చెయ్యకూడదు, దీపంలో ఏమి వెయ్యాలి, ఇవన్నీ సరైన విధంగా తెలుసుకోకుండా వెలిగిస్తుంటారు. అందుకే ఈరోజు కామాక్షి దీపాన్ని ఎలా సరైన పద్ధతిలో వెలిగించాలి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన మనసుతో భక్తితో దీపం వెలిగించడం చాలా ముఖ్యం. అలా వెలిగించే ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం ఎప్పుడూ ఉంటాయని మన పెద్దలు చెబుతారు. మొదటిగా దీపం పెట్టే స్థానం చాలా ముఖ్యమైనది. ఎప్పుడూ దీపాన్ని నేలపై నేరుగా ఉంచకూడదు. ఒక చిన్న పీఠం లేదా ప్లేటు మీద ఉంచి వెలిగించాలి. దిశ కూడా చాలా ముఖ్యమైనది. తూర్పువైపు దీపం ముఖం ఉండేలా వెలిగిస్తే అది అత్యంత శుభప్రదం. అలా చేయడం వల్ల మన జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలా కుదరకపోతే ఉత్తరం లేదా పడమర దిశలు కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు చాలామందికి తెలియని ముఖ్యమైన విషయం దీపంలో వేసే వస్తువులు. దీపంలో కేవలం నూనె వేసి వెలిగించడం మాత్రమే కాదు, కొన్ని ప్రత్యేకమైన వస్తువులు వేస్తే ఆధ్యాత్మిక ఫలితం మరింత పెరుగుతుంది. పచ్చకర్పూరం వేస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. లవంగం వేస్తే దిష్టిదోషాలు దూరమవుతాయి. దీపం కింద ₹1 లేదా ₹5 నాణం ఉంచితే ఆర్థిక వృద్ధి కలుగుతుందని నమ్మకం. ఇంకా చిన్న వసంబి ముక్క వేస్తే దీపశక్తి మరింత బలపడుతుంది. ఇప్పుడు వత్తి మరియు నూనె గురించి తెలుసుకుందాం. దీపం వెలిగించేటప్పుడు శుభ్రమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడితే చాలా మంచిది. ఇవి శాస్త్రాలలో అత్యంత పవిత్రమైనవిగా చెప్పబడ్డాయి. ఇంకో ముఖ్యమైన విషయం, వత్తికి పసుపు రాసిన దారం చుట్టి వెలిగిస్తే కులదైవం ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం. ఇప్పుడు కామాక్షి దీపం ఏ లోహంతో ఉండాలి? ఎప్పుడూ ఇత్తడి లేదా వెండి దీపం వాడటం ఉత్తమం. ఇవి పవిత్రతను, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి. ఇతర లోహాలను వాడకపోవడం మంచిదిగా భావిస్తారు. ఇప్పుడొక అద్భుతమైన రహస్యం తెలుసుకుందాం. చాలామంది దీపంపై ఉన్న అమ్మవారి రూపాన్ని చూసి దానిని కామాక్షి అంటారు. కాని నిజానికి ఆ దీపంలో వెలిగే జ్వాలే కామాక్షి అమ్మవారు. ఆ చిన్న జ్యోతి, అది సర్వలోకాలకు వెలిగిచ్చే పరాశక్తి ప్రతిరూపం. మన ఇంట్లో వెలిగే ఆ దీపం మన జీవితాన్ని కూడా వెలిగించే శక్తి కలిగినది. అందుకే దీపం వెలిగించడం ఒక సాధారణ పని కాదు, అది ఒక పవిత్ర సాధన. చివరిగా కొన్ని తప్పులు అస్సలు చేయకండి. దీపాన్ని ఊదేసి ఆర్పకండి. చేతితో నెమ్మదిగా ఆర్పాలి. వాడిపోయిన లేదా పాడైన వత్తులు ఉపయోగించకండి. దీపం చుట్టూ అపరిశుభ్రత ఉండకూడదు. కోపం లేదా నిర్లక్ష్యంతో దీపం వెలిగించకండి. భక్తితో, శ్రద్ధతో వెలిగించిన కామాక్షి దీపం మీ ఇంటికి శాంతి, సంపద, సంతోషం తీసుకువస్తుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.